మిత్రులారా, ఇది చాలా విషాదకరమైన వార్త. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఒక ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం బయలుదేరిన వెంటనే నేలకూలింది. అది కూడా జనావాసాలలో పడింది. ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ మీద పడింది. విమానంలో 232 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీసు వారు, 1 కెనడా పౌరుడు ఉన్నారు. 2 శిశువులతో సహా 12 మంది చిన్నపిల్లలు అందరూ చనిపోయారు. వారితో పాటు 20 మంది మెడికోలు, హాస్టల్లో ఉన్న 20 మంది మెడికోలు కూడా చనిపోయారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం NDRS బృందాలు సహాయ చర్యలను ప్రారంభించాయి. కానీ ఏ లాభం? ఫ్లైట్లో ఉన్న అందరూ చనిపోయారు. హాస్టల్లో ఉన్న 20 మంది మెడికోలు కూడా చనిపోయారు. అయితే ఈ యాక్సిడెంట్లో దెబ్బతిన్న చుట్టుపక్కల బిల్డింగులు, అలాగే హాస్టల్లో మిగిలిన విద్యార్థులు ఎవరైనా సరే దెబ్బలు తిని ఉంటారు కదా, అటువంటి వారి కోసం ఈ సహాయక చర్యలు ఉపయోగపడతాయి. జరిగేది జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మనం ఒక్కటి ఆలోచించాలి. ప్రస్తుతం పాకిస్తాన్తో నడుస్తున్న యుద్ధ వాతావరణంలో దీనిని యాక్సిడెంట్గా తీసుకోవాలా, టెర్రరిస్టు యాక్టివిటీగా తీసుకోవాలా అన్నది చూడాలి. మనం అటువంటి అనుమానంతో ఎందుకు ఉండాలి అంటే కనుక, దేశంలో కోట్లాది స్లీపర్ సెల్స్ ఉన్నాయి. ఆ స్లీపర్ సెల్స్కు తోడు ప్రధాన విమానాశ్రయాల చుట్టూ, అలాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల చుట్టూ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు వాళ్ళ కాలనీలను ఏర్పరచుకున్నారు. కాబట్టి ఇటువంటి దరిద్ర పనులు చేయడం వాళ్లకు చాలా ఈజీ. కాబట్టి రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖ, కేంద్ర ప్రభుత్వము ఈ కోణంలో దర్యాప్తును చేస్తాయి అని మనం ఆశిద్దాం.